ఉందని నా తెలంగాణ న్యాయకర్త మీద నువ్వు న్యాయంగా వాదించి తెలంగాణ కోసం పోరాటం చేసిన సమరయోధుడి మీద నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నీవు చిల్లర ఆటలు ఆడుతూ చిల్లర పాటలు పాడుతూ సంపాదించిన డబ్బుతో జనాల మీద గుప్పి నువ్వు ముఖ్యమంత్రి అయినవు ఆంధ్రాలో. మరి నువ్వు ముఖ్యమంత్రి అని నీ ఆంధ్రాను చూసుకోవడానికే నీకు లేదు. నా తెలంగాణలో అభివృద్ధిని చూస్తే నువ్వు ఆంధ్రాలో చేస్తున్నావు. నీ స్వతహాగా ఏం చేసినావు అక్కడ ఆంధ్రాలో? నా తెలంగాణ అభివృద్ధిని ఇక్కడ చేస్తున్న పనులను ప్రతి విషయంలో ఇక్కడ చూసే నువ్వు అక్కడ చేస్తున్నావు. నీ స్వతహాగా అక్కడ ఆంధ్రాలో ఏం చేసినావయ్యా? ఏం అభివృద్ధి చేసినావు? నా తెలంగాణ అభివృద్ధిని నా తెలంగాణ తెలుగుని ఉపయోగిస్తూ ఈ పనులు చూస్తే నువ్వు అక్కడ చేస్తాను. నీ స్వతహాగా చేసింది ఏది అయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు అసలు నువ్వు? నీకు మా తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ఆంధ్ర విడిపోతే 11 రోజులు ఉపవాసం ఉండి నీకు బాధ అయిందా? దోసుకున్న కాడికి జాలలేదా? నా ప్రజలను మించింది ఇంకా జాలలేదా? ఇంకా మా ఊళ్ళో చనిపోతే తెలంగాణ సమాధుల మీద వారి శివాల మీద తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన న్యాయం జరుగుతలేదని మా తెలంగాణలో మేము మాట్లాడుకుంటుంటే నీకేమి ఇబ్బంది కలుగుతుందని నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయంలో ఏ విషయంలోనైనా నా తెలంగాణలో ఏం జరిగినా నువ్వేం మాట్లాడడానికి నీకు హక్కు లేదని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నువ్వు అధికారం కోసము సొంత మామని చంపినోనివి, నువ్వు సీట్ ఎక్కినోనివి, నువ్వేం పెత్తనం చేస్తున్నావయ్యా? నువ్వేం మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నావు? ఎందుకు నా తెలంగాణలో చేసే ఈ అభివృద్ధిని చూసి మీరు చేసుకుంటారు. సరే చేసుకుంటారు. మరి నా తెలంగాణ ప్రజలను అనడానికి నీకేం అధికారం నువ్వెవడవని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎవరు వస్తారు అడగడానికి? నా తెలంగాణ హైదరాబాద్లో అడుగు పెడితే మీ సంగతి చూస్తాం బిడ్డ. మేము చాలా మంది ఉన్నాం వెనకాల. పృథ్వీరాజ్ సార్ ఒకటే లేదు, మేము ఎంతో మంది ఉన్నాం ఇక్కడ. సార్ వెనకాల 1000 కోట్ల మంది ఉన్నాము. 20 కోట్లు తన సొంత ఆస్తులు అమ్ముకొని మా పేద ప్రజలను మా కుటుంబాల వాళ్ళని ఆదుకున్నాడు. ఆయన నిలదడియడానికి నువ్వెవడవని నేను అడుగుతా ఉన్నా. జాగ్రత్త బిడ్డ. మరి చెప్పు దెబ్బల పాలవుతారు. మళ్ళా నా పృథ్వీరాజ్ సార్ మీదకి ఎవరు వచ్చినా కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ సభాముఖంగా నేను ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మీద పట్యాల కోట్ల కేసు వేసిన. ఇదిగో ఈ పేపర్ కటింగ్తో సహా ఉంది. ఢిల్లీకి పోయి పట్యాల కోట్ల సోనియా గాంధీ మీద కేసు వేసి నేను ప్రెస్ మీటింగ్లో చాలా వాదించిన. సోనియా అమ్మ, ఎంతమంది చనిపోతే మా తెలంగాణ ఇస్తావు? ఇంకా ఎంతమంది సమాధుల మీద తెలంగాణ ఇస్తావు? ఎంతమందిని నువ్వు ఆత్మహత్య వాళ్ళ కుటుంబాల వాళ్ళ గోసపుచ్చుకుంటావు? నువ్వు ఇంకెంతమంది ప్రాణాలు తీసుకోవాలో చెప్పు. నువ్వు ఇచ్చేదాకా మేము ఏ జైలు పాలైనా మేము ఇక్కడ చచ్చినా మంచిదే, నా భర్తతో సహా నేను ఇక్కడ చచ్చినా మంచిదే. నా భర్త కళ నెరవేరేదాకా, నా భర్త ఆశయం నెరవేరేదాకా నేను ఇక్కడికి పోనని నేను అక్కడ ప్రెస్ మీట్లో జరిగింది. అక్కడ ఇగో ఇది ఢిల్లీకి పోయిన పేపర్ కటింగ్స్ చూడండి. ఇక్కడ నేను నా భర్త చనిపోయినప్పటికీ తెలంగాణ ఆశయం కొరకు నా భర్త ఆశయం నెరవేరాలి, తన కళ నెరవేరాలి, నా పేద కుటుంబాల వాళ్ళకు న్యాయం జరగాలి, నా కుటుంబాలకు న్యాయం జరగాలి, మా కుటుంబాలకు ఒక గుర్తింపు వస్తే చాలు మాకు. మా తెలంగాణ వచ్చినందుకు మరి చదువుకున్న ప్రతి ఒక్క యవనస్తులకు నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం వస్తుంది కావచ్చు అని నేను ఢిల్లీ దాకా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణలు పృథ్వీరాజ్ సార్ మీద ఎందుకు చేస్తాడని నేను అంటున్నా. ఈయన దొంగ నా కొడుకులు, ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి ఈ సార్ మీద ఎన్నో బండాలు వేస్తారు. ఈ సాధగన్న కొడుకులు ఎన్నో బండాలు వేస్తారు, సార్ మీద ఎందుకు వేస్తారులని నేను అడుగుతా ఉన్నా. మా కుటుంబాలను ఆదుకోవద్దని వేస్తారులా, లేకుంటే మా చెప్పుతోని కొడతాం. మరి చెప్పుతోని కొడతాం. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కన్నులు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చిన నా తెలంగాణ జరుగుతుంది ఖచ్చితంగా. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి
ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని తన్నుతామని హెచ్చరిస్తా ఉన్నా నేను. ఇగో ఈ దొంగ నా కొడుకును చెప్పుతోని ఖచ్చితంగా తన్నడం జరుగుతుంది.